ఏమి జరగబోతోందో మీకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఈ క్షణం నుంచి మీనం రాశి జీవితంలో ఒక అద్భుతమైన, భయంకరమైన, ఆశ్చర్యకరమైన మార్పు ప్రారంభమవుతోంది. ఇది సాధారణ మార్పు కాదు. ఇది మీరు ఊహించని స్థాయిలో మీ జీవిత చిత్రాన్ని పూర్తిగా తారుమారు చేసే కాలం. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మించగలదు, లేదా పూర్తిగా మార్చివేయగలదు. ఈ సమయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే గురుపెయర్చి ఒక కొత్త దిశలో ప్రవేశిస్తోంది. శని తనకైన దృష్టిని మీమీద నెమ్మదిగా కాని గట్టిగా కేంద్రీకరిస్తోంది. రాహుకేతువులు మీ ఆలోచనల్ని, మీ నిర్ణయాల్ని, మీ మనసును పరీక్షించే స్థితిలో ఉన్నాయి. ఈ మూడు శక్తులు ఒకేసారి మీమీద ప్రభావం చూపడం ఇది 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అరుదైన సంఘటనలా భావించవచ్చు. మీరు సిద్ధంగా లేకపోతే ఈ శక్తి మిమ్మల్ని కుదిపేస్తుంది. సిద్ధంగా ఉంటే అదే శక్తి మిమ్మల్ని అగ్రస్థానానికి తీసుకెళ్తుంది. ఈ సమయంలో మీరు అనుభవించే భావనలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్క క్షణంలో ఆనందం, ఇంకో క్షణంలో ఆందోళన, ఒకవైపు ఆశ, మరోవైపు భయం. కాని ఇదే సంకేతం. మీ జీవితం ఒక పెద్ద మార్పు వైపు కదులుతోంది. అదుత్త 15 రోజుల్లో మీరు ఒక విషయం గమనిస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా మారిపోతారు. మీపై నమ్మకముంచిన వాళ్ళు ఇంకా దగ్గరవుతారు. కాని మీ వెనకాల ఉన్నవాళ్ళు నెమ్మదిగా బయటపడతారు. ఇది బాధ కలిగించవచ్చు, కాని ఇదే నిజం. ఈ సమయంలో నిజమైన సంబంధాలు మాత్రమే నిలబడతాయి. అదుత్త 30 రోజుల్లో మీ పని ప్రదేశంలో ఒక పెద్ద మలుపు వస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది. కాని అది ఒక పరీక్షలా ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే మీరు గెలుస్తారు. భయపడి వెనక్కి తగ్గితే ఆ అవకాశం ఇంకొకరికి వెళ్తుంది. ఈ క్షణం చాలా కీలకం. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి కూడా మారడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం రావడం మొదలవుతుంది. కాని ఒక చిన్న తప్పు, ఒక తప్పు నిర్ణయం మీరు సంపాదించినదాన్ని క్షణాల్లో కోల్పోయే పరిస్థితి తీసుకురాగలదు. కాబట్టి ప్రతి నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించాలి. మీ వ్యాపారంలో కూడా ఒక కొత్త దశ ప్రారంభమవుతోంది. మీరు ఊహించని స్థాయిలో లాభాలు రావచ్చు. కాని అదే సమయంలో ఒక రహస్య శత్రువు కూడా మీమీద పని చేస్తున్నాడు. మీరు చూసి గుర్తించలేరు, కాని అతని ప్రభావం మీరు అనుభవిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విషయాల్లో ఈ సమయం చాలా గాఢంగా ఉంటుంది. మీరు ఎప్పటినుంచి అనుభవించని భావనలు ఇప్పుడు మీలో మేల్కొంటాయి. ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు, లేదా ఇప్పటికే ఉన్న వ్యక్తితో మీ సంబంధం ఒక కొత్త స్థాయికి చేరవచ్చు. కాని ఇక్కడ కూడా ఒక పరీక్ష ఉంటుంది. మీరు నిజాయితీగా ఉంటే మీ ప్రేమ బలపడుతుంది. లేకపోతే నా అపార్థం పెద్ద సమస్యగా మారుతుంది. కుటుంబంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శాంతి ఇప్పుడు నెమ్మదిగా మీ ఇంట్లో స్థిరపడుతుంది. కాని ఒక చిన్న సంఘటన కుటుంబంలో ఉద్రిక్తతను కలిగించవచ్చు. మీరు సహనంతో వ్యవహరిస్తే అది సులభంగా పరిష్కారమవుతుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, అదుత్త 7 రోజుల్లో జరిగే మొదటి సంఘటన. ఇది మీ జీవితంలో ఒక మలుపు, ఒక కాల్, ఒక సందేశం, లేదా ఒక వ్యక్తి. ఇది మీ దిశను పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఈ అవకాశాన్ని గుర్తించాలి. ఇది సాధారణం కాదు. వచ్చే 7 రోజుల్లో రెండవ సంఘటన జరుగుతుంది. ఇది మీ మనసును కుదిపేస్తుంది. ఒక నిజం మీ ముందుకు వస్తుంది. మీరు నమ్మిన ఒక విషయం తప్పు అని తెలుస్తుంది. ఇది బాధ కలిగించవచ్చు, కాని ఇదే మీకు నిజమైన మార్గాన్ని చూపుతుంది. మూడవ సంఘటన. ఇది అత్యంత శక్తివంతమైనది.
ఇది మీ ఆత్మను తాకుతుంది. మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది ఒక 100% జరిగే విషయం. మీరు సిద్ధంగా ఉండాలి. ఈ మొత్తం సమయంలో మీ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. మీరు మీ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యలో ఉన్నవారికి ఇది ఒక గొప్ప అవకాశం. మీరు కష్టపడి చదివితే మీరు ఊహించని ఫలితాలు పొందగలరు. విదేశీ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాని మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా కూడా మీరు ఎదుగుతారు. మీరు మీలోని ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు. ఇది మీకు మార్గదర్శకంగా ఉంటుంది. ఈ మొత్తం ప్రయాణంలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఒంటరిగా లేరు. ఈ విశ్వం మీతో ఉంది. ప్రతి కష్టం, ప్రతి పరీక్ష మీకు ఒక పాఠం నేర్పడానికి మాత్రమే. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా జరగబోతోంది. మీరు ఊహించని స్థాయిలో మార్పులు మీ ముందుకు వస్తాయి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీనం రాశి జీవితం ఇప్పుడు ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. ఇప్పుడే మొదలైంది అనుకున్న ఈ మార్పు అసలు రూపం ఇప్పుడే బయటపడుతోంది. మీరు ఇప్పటివరకు చూసింది కేవలం సంకేతాలు మాత్రమే. కాని ఇప్పుడు ఈ క్షణం నుంచి నిజమైన పరీక్ష మొదలవుతోంది. మొదటి కట్టం నెమ్మదిగా ముగుస్తోంది. రెండవ కట్టం తీవ్రంగా ప్రారంభమవుతోంది. ఈ దశలో గురు ప్రభావం మీలో ధైర్యాన్ని నింపుతుంది. కాని శని మాత్రం మీ సహనాన్ని పరీక్షిస్తుంది. రాహు మీ ఆలోచనల్ని గందరగోళపరుస్తుంది. కేతు మీను అంతర్ముఖంగా మార్చుతుంది. ఈ 4 శక్తుల మధ్య మీరు నిలబడాలి. ఇది సాధారణ విషయం కాదు. అదుత్త 7 రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు. కాని దాని ప్రభావం చాలా పెద్దది. ఒక పని వదిలేయాలా? లేదా కొనసాగించాలా? ఒక వ్యక్తిని నమ్మాలా? లేక దూరంగా డాలాలా? ఈ సందేహం మీను కలవరపెడుతుంది. కాని మీరు వినాలి. మీ అంతరాత్మ ఏమి చెబుతోందో అదే మీకు సరైన దారి చూపిస్తుంది. ఈ సమయంలో మీ పని ప్రదేశంలో ఒక అనూహ్య మార్పు కనిపిస్తుంది. మీకు రావాల్సిన గుర్తింపు ఆలస్యంగా అయినా మీ దగ్గరకు వస్తుంది. కొంతమంది ఆశ్చర్యపోతారు. కొంతమంది అసూయపడతారు. కాని మీరు మాత్రం ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీరు సంపాదించిన ఫలితం. వ్యాపారంలో ఉన్నవారికి ఇది ఒక రిస్క్ టైం. మీరు పెట్టే ప్రతి పెట్టుబడి, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు మీకు నష్టం తీసుకురాగలదు. కాని అదే సమయంలో ఒక పెద్ద అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. మీరు గమనిస్తే అది మీ జీవితాన్ని మార్చగలదు. ఆర్థికంగా మీరు ఒక కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు ఫలితాలుగా మారడం ప్రారంభమవుతుంది. కాని ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి మీరు నియంత్రణలో ఉండాలి. ప్రేమలో ఈ దశ చాలా భావోద్వేగంగా ఉంటుంది. మీరు ఎవరినైనా కోల్పోయే భయం, లేదా ఎవరినైనా సంపాదించే ఆశ, ఈ రెండింటి మధ్య మీరు ఊగసలాడుతారు. కాని ఒక విషయం స్పష్టంగా ఉంటుంది. నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలబడుతుంది. కుటుంబంలో ఒక పెద్ద విషయం చర్చకు వస్తుంది. అది ఆస్తి కావచ్చు, లేదా ఒక నిర్ణయం కావచ్చు. మొదట్లో విభేదాలు ఉంటాయి. కాని చివరికి ఒక నిర్ణయం తీసుకుంటారు. మీరు సహనంతో ఉంటే అది మీకు అనుకూలంగా మారుతుంది. ఇప్పుడు 3వ కట్టం ప్రారంభమవుతోంది. ఇది అత్యంత కీలకమైన దశ. ఈ దశలో మీరు పరీక్షించుకోవాలి. మీరు నిజంగా ఏమీ కావాలనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏమిటి? మీ దారి ఏమిటి? ఇవన్నీ మీరు ఆలోచించాల్సి ఉంటుంది. వచ్చే 7 రోజుల్లో
ఒక అద్భుతం జరుగుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది. అది ఒక అవకాశం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక పరిణామం కావచ్చు. ఇది మీకు దేవుడు ఇచ్చిన సంకేతం. అదే సమయంలో ఒక దాగిన ప్రమాదం కూడా ఉంది. మీరు నమ్మిన ఒక వ్యక్తి మీకు వ్యతిరేకంగా మారవచ్చు. ఇది మీకు షాక్ ఇస్తుంది. కాని మీరు బలంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీకు ఒక పాశం. ఆరోగ్యం విషయంలో మీరు నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న చిన్న లక్షణాలు కూడా గమనించాలి. మీ శరీరం మీకు సంకేతాలు ఇస్తోంది. మీరు వినాలి. విద్యార్థులకు ఇది ఒక టర్నింగ్ పాయింట్. మీరు ఇప్పుడు చేసే కృషి మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. విదేశీ అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. మీరు ప్రయత్నిస్తే అది సాధ్యమే. ఆధ్యాత్మికంగా మీరు ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. మీరు మీలోని శక్తిని గుర్తిస్తారు. మీరు మీ జీవితాన్ని మీరు మార్చగలరని అర్థం చేసుకుంటారు. ఈ మొత్తం ప్రయాణంలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నా అది శాశ్వతం కాదు. ప్రతి చీకటి తర్వాత ఒక వెలుగు ఉంటుంది. అదే వెలుగు ఇప్పుడు మీ జీవితంలోకి వస్తోంది. మీనం రాశివారికి ఇది ఒక పునర్జన్మ లాంటిది. మీరు పాత జీవితాన్ని వదిలి ఒక కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇది సులభం కాదు, కాని ఇది అవసరం. మీరు ధైర్యంగా ఉండాలి. మీరు నమ్మకముంచాలి. మీరు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ విశ్వం మీకోసం ఒక పెద్ద ప్లాన్ సిద్ధం చేసింది. ఇది అంతం కాదు. ఇది కేవలం ఒక కొత్త ప్రారంభం. ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా జరగబోతోంది. మీరు ఊహించని స్థాయిలో విజయాలు, అవకాశాలు, ఆశీర్వాదాలు మీ ముందుకు వస్తాయి. దేవుని కృప మీ మీద ఉండాలి. మీ ప్రతి అడుగు విజయవంతం కావాలి. మీ హృదయం ఆనందంతో నిండిపోవాలి. మీ జీవితం వెలుగుతో నిండాలి. మళ్ళీ కలుద్దాం. ఇంకా ఒక గొప్ప రహస్యం మీకోసం ఎదురుచూస్తోంది. అది మీ జీవితాన్ని మరింత మార్చబోతోంది. సిద్ధంగా ఉండండి.